ఈరోజు 20వ తారీఖున శనివారము. దీన్ని మనం స్థిరవాసరం అని సంస్కృతంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు సూర్యోదయం 6:32, సూర్యాస్తమయం సాయంకాలం 5:42. సాధారణంగా ఈ పుష్యమాసం అంతా కూడా పగలు తక్కువగాను రాత్రి ఎక్కువగా ఉండేటువంటి కాలం ఇది. కనుక ఈ రోజున పుష్య శుద్ధ దశమి. ఈ దశమి తిథి రాత్రి 10:15 వరకు ఉంది. తదుపరి ఏకాదశి ప్రవేశిస్తుంది. ఇక్కడ చాలామంది ఏకాదశి ఈరోజు వస్తుంది కదా, ఈరోజు ఉపవాసం చేయాలనుకుంటారు. కానీ దశమితో కలిసిన ఏకాదశి ఉపవాసానికి పనికిరాదు. పూర్తిగా ఉన్న ఏకాదశిలోనే ఉపవాసం చేయాలి. కనుక ఈరోజు ఉపవాసానికి అర్హమైన రోజు కాదు. అట్లాగే ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రము మనకి తెల్లవారుజామున 5:37 వరకు. తెల్లవారుజామున అంటే తెల్లవారితే 21 అనగా, అంటే మొర్నాడు వరకు ఉండదని చెప్పడం. కనుక తెల్లవారితే 21 అనగా పూర్తిగా కృత్తికా నక్షత్రం 5:37 వరకు, మొర్నాడు తెల్లవారుజాము వరకు ఉన్నది. తదుపరి రోహిణి ప్రవేశిస్తుంది. అదేవిధంగా శుభయోగము ఈ రోజున పగలు 2:27 వరకు కూడా శుభయోగం ఉంది. తరువాత శుక్లయోగం అనేది ప్రవేశిస్తుంది. చక్కని ఈ 2 యోగాలు కూడా చాలా ఉన్నతమైన యోగాలు. యోగాలలో మొదటి 27 నక్షత్రాలు, రోజు ఒక నక్షత్రం ఎట్లా అయితే ఉంటుందో 27 యోగాలు కూడా అట్లాగే ఉంటాయి. వాటిల్లో 9 యోగాలు మాత్రమే చెడు యోగాలు, మిగతావన్నీ కూడా మంచి యోగాలు. అలాగే కరణాలు తైతుల కరణం ఉదయం 10:37 వరకు ఉంది. తదుపరి వనజ కరణం ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఈ రోజున రాహుకాలము ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు కూడా రాహుకాలం ఉన్నది. తర్వాత యమగండము ఇవాళ మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా యమగండ కాలం ఉన్నది. అదేవిధంగా దుర్ముహూర్తము ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:36 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. అదేవిధంగా వర్జం ఈరోజు సాయంకాలం 5:18 నుంచి 6:51 వరకు కూడా ఈరోజు సాయంకాలం వర్జం ఉన్నది. అలాగే అమృత ఘడియలు తెల్లవారితే 21 అనగా 3:16 నుంచి 4:50 వరకు కూడా అమృత ఘడియలు ఉన్నాయి. కనుక ఈ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కాలంలో ఉండే దోషాలను గమనించి ఇది వదిలిపెట్టగా మిగతా కాలం అంతా కూడా శుభకాలంగా పరిగణన తీసుకుని మనం చేసే కార్యోన్ముఖులమై కార్యసిద్ధిని పొందవలసిందిగా భగవంతుని ప్రార్థిస్తూ శుభం భూయాత్.